హల్లెలూయా. మన దేవుని కృపలో మనం సురక్షితంగా ఉంటున్నామన్నది ఎప్పుడు మర్చిపోతాం. ఇంకో రోజు మన జీవితంలో వచ్చిందంటే అది కేవలం ఆయన కృపే. రండి ఆయన వాక్యం ధ్యానిద్దాం. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. దినములు గడుస్తూ ఉండగా మా జీవితాలను నీతో సరిచేసుకుంటూ నీతో నడుచుటకు సహాయం చేయ్యా. నేను వెలుగులో ఉన్న ప్రకారము మీరును వెలుగులో నడవమన్నావు దేవా. ఈ లోకం అంతా చీకటిగా ఉంది. క్రీస్తు ప్రేమను కలిగి బ్రతుకుటకు, క్రీస్తు ప్రేమను ఇతరులకు తెలియచేయుటకు మా బ్రతుకుల ద్వారా మాకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అవునండి, వెలుగు వెలుగు వెలుగు, ప్రేమ ప్రేమ వెలుగు. ప్రేమలో దాపరికాలు లేవు కదండి. ప్రేమ ఎప్పుడు బట్టబయలుగా ఉంటుంది. అయితే చీకటి దాపరికాలు, మోసాలు, అన్యాయాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, ఎవడైనా నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుడు ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించవలనను ఆజ్ఞ మన వలన పొంది ఉన్నాము. మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఏమంటారండి? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఎవరిని ప్రేమించను. నేను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నా భార్యను నేను ప్రేమించలేను, నా బ్రదర్ని నేను ప్రేమించలేను అని అంటే అది ప్రేమ కాదట. దేవుణ్ణి ప్రేమించేవాడు ప్రేమను క్రియల్లో చూపించాలి. మన నోటి నిండా మంచి మంచి మాటలు ఉంటాయండి. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటారు, కానీ తీరా ఒక త్యాగం చేయాల్సి వస్తుంది, ఒక స్వార్థాన్ని విడిచిపెట్టాల్సి వస్తే మనం నిజస్థితి బయట పెట్టుకుంటున్నాం. మన నోటిలతో ప్రేమ కాదు, నాలుగుతో ప్రేమ కాదు, క్రియలలో ప్రేమ చూపించాలి. మనం ఏం చెబుతున్నామో దాన్ని క్రియల్లో కనపరిచినప్పుడే కదండి క్రైస్తవ భక్తి సారం. దేవుణ్ణి ప్రేమించేవారు ఖచ్చితంగా తోటి వారిని ప్రేమిస్తారు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని ప్రభు చెప్పిన మాట. పొరుగువాడిని ప్రేమించడం అంటే ఎవరు నా పొరుగువాడు? మనకి ఇష్టమైన వాళ్ళు కాదండి, మనకు తెలియని వాళ్ళు. మన శత్రువులు కూడా ప్రేమించమన్నాడు ప్రభు. అసలు ప్రేమ అంటేనే ఇవాళ చాలామందికి అవగాహన లేదు. అఫ్కోర్స్ ప్రేమ అనే మాట తెగవాడుతున్నాం. ఎక్కడ చూసినా ప్రేమ పదాలు, ప్రేమను ఎవరిష్టానుసారంగా వారు వర్ణించుకొని ప్రేమిస్తున్నాం, ప్రేమించుకుంటున్నాం అని చెప్పుకుంటూ ఉన్నారే కానీ అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీకు ఏమన్నా ఆశ ఉంటే మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలండి. మేము చదివామండి, వదిలిపెట్టేశామండి, మేము అప్పుడప్పుడు ప్రసంగాలు విన్నామండి అంటే కుదరదు. ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రేమ, నిజ ప్రేమ అంటే ఇది. 13వ అధ్యాయం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ వచనం దగ్గర నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును,
అన్నిటినీ తాడును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. నిజమైన ప్రేమ 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉండేది కాదు. ప్రేమ అమర్యాదగా నడవదు. ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. ప్రేమ దుర్నీతి అందు సంతోషించదు. ప్రేమ త్వరగా కోపపడదు. హల్లెలూయా. కోపపడదని చెప్పలేదు, కానీ త్వరగా కోపపడదు. అనవసరమైన విషయాల్లో కోపపడదు. చూసారండి, నిజంగా మనం ప్రేమ కలిగి ఉంటే, మనం క్రీస్తు ప్రేమతో నింపబడి ఉంటే, మన చుట్టూ వారు క్రీస్తును మనలో చూడగలుగుతారు. అవును, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటున్నాం, సహోదరుడిని ద్వేషిస్తున్నాం, పొరుగు వారి మీద అసూయ పెట్టుకుంటున్నాం, తోటి వారితో మనం పోటీ పడుతున్నాం, మనం ఏదో డంబాలు చెప్పుకుంటున్నాం. ఎవరన్నా చేసిన కీడుంటే, తప్పుంటే అది మనసులో పెట్టుకొని క్షమించకుండా ఉంటున్నాం. అవన్నీ క్రీస్తు ప్రేమ కలిగిన వారు కలిగి ఉండేవి కాదు. అవును, మీరు క్రీస్తు ప్రేమతో నింపబడి ఉన్నారా? మీలో క్రీస్తు ప్రేమ ఉందా? మీలో నిజమైన ప్రేమ ఉందా? చూడండి, 3 రకాలైన ప్రేమలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోవాలంటే, నువ్వు నా మాట వింటే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాకు అది ఇస్తే నిన్ను ప్రేమిస్తా, నీ వల్ల లాభం ఉంటే నేను ప్రేమిస్తా, నీ చెప్పినట్టు చేస్తే నిన్ను ప్రేమిస్తా అనే ఒక కండిషన్ పెట్టుకుంటారు. చూడండి, ప్రేమలో కండిషన్స్ లేవండి. అది ఒక ఒప్పందం చేసుకున్నట్టు కాదు. ఆ ప్రేమను మనం అవతల వాడి దగ్గర ఏదన్నా పొందితే మనం ప్రేమిస్తాము. ప్రేమిస్తే నేను ప్రేమిస్తా, నువ్వు లోబడితే నేను ప్రేమిస్తా. అదే కదా వాళ్ళ తంట కుటుంబాల్లో చాలా మందికి పోరాటం. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, నీ భార్యను నీ సొంత శరీరం వలె ప్రేమించమన్నాడు ప్రభు. భార్యలను లోబడమన్నారు. తను లోబడితే నేను ప్రేమిస్తానంటే భర్త, అది క్రీస్తు ప్రేమ కాదు. అది నీ భార్య లోబడినా లోబడకపోయినా నువ్వు ప్రేమించాలి. మొదటి ప్రేమ ఏంటంటే, నువ్వు అది చేస్తే నేను నిన్ను ప్రేమిస్తా అన్నట్టు ఉన్నది. రెండవ రకం, నువ్వు ప్రేమిస్తున్నానంటావు. ఎందుకు ప్రేమిస్తున్నావు? అవతల వారి అందాన్ని చూసి ప్రేమించేవాళ్ళు కొందరు, జ్ఞానాన్ని చూసి ప్రేమించేవాళ్ళు కొందరు, వారి యొక్క అభిరుచులు చూసి అవే నాకు కూడా ఉన్నాయని ప్రేమించేవారు కొందరు. ఏంటంటే, ఇతరుల్లో ఉన్న ప్రయోజనకత్వాన్ని చూసుకొని ప్రేమించేవాళ్ళు కొందరు. అది నిజమైన ప్రేమ కాదు. నువ్వు వారి దగ్గర ఏదో ఆశించి ప్రేమిస్తున్నావు. నువ్వు ఆశించి ప్రేమించేది క్రీస్తు ప్రేమ కాదు. నువ్వు కండిషన్స్ పెట్టి ప్రేమించేది క్రీస్తు ప్రేమ కాదు. అయితే 3వ రకం ఏంటంటే, నువ్వు లోబడినా లోబడకపోయినా, నీకు అర్హత ఉన్నా అర్హత లేకపోయినా, నువ్వు అందంగా ఉన్నా అగ్లీగా ఉన్నా, నీకు తెలివి ఉన్నా తెలివి లేకపోయినా, నువ్వు జయించేవాడివైనా నువ్వు ఓడిపోయినవాడివైనా, నువ్వు బలహీనతల్లో ఉన్నవాడివైనా, నీకే అర్హత లేకపోయినా నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగితే అది యేసయ్య మన పట్ల చూపించిన ప్రేమ. ఏ అర్హత ఉందని ప్రభు మనల్ని ప్రేమించాడు, ఏ యోగ్యత ఉందని ప్రభు మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు? ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. కేవలం ఆయన నన్ను ప్రేమించాడు కనుక. అర్హత లేనివారు, యోగ్యత లేనివారు, ఏ ప్రయోజనము లేనివారు, ఏ ప్రవీణత లేనివారు, ఏ గొప్పతనము లేనివారు ప్రభు ప్రేమిస్తున్నాడు. అది నిజమైన ప్రేమ. అందం చూసో, జ్ఞానం చూసో, డబ్బును చూసో, డబ్బున్నోళ్ళు అంటే కొంతమందికి ఇష్టం, డబ్బును చూసి ప్రేమిస్తున్నావు. వారిలో ఏదో ఒక ప్రయోజనం ఉంది నాకు అన్నప్పుడు అది నువ్వు వాడిని వాడుకునే స్వప్రయోజనాన్ని కోరుకునే ప్రేమే కానీ స్వప్రయోజనమును విచారించుకున్నది నిజమైన ప్రేమ.
అసత్యముతో ఏకీభవించడది నిజమైన ప్రేమ. సత్యమునందు ఆనందించేది నిజమైన ప్రేమ. దీర్ఘకాలం సహించేది నిజమైన ప్రేమ. దేవుని ప్రేమతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు, ఒక వ్యక్తిని మనం క్రీస్తు ప్రేమతో ప్రేమిస్తే ఆ ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రేమ మారదు. పెళ్ళైన కొత్తలో ప్రేమ ఉందంటారు, కొద్ది రోజులు అయ్యేటప్పటికి ప్రేమ పోయిందంటున్నారు, విడాకులు తీసుకోవాలంటున్నారు. అది నిజమైన ప్రేమ కాదు. అవతలి వారి దగ్గర నుంచి మనకి ఏమైనా ప్రయోజనం ఉన్నంతకాలం వారంటే పడి చేస్తాం, ఫోన్లు చేస్తాం, వాళ్ళతో తిరుగుతా అనుకుంటాం. వాళ్ళ వల్ల మనకు దమ్మిడి ప్రయోజనం లేదంటే వాళ్ళ మొహం కూడా చూడం. ఇది లోకతత్వం అండి. అవును కదా. కారణం, నీలో ఉన్నది నిజమైన ప్రేమ కాదు. నీవు నీ శత్రువును కూడా ప్రేమిస్తావు. నీకు అపకారం చేసిన వాడిని కూడా నువ్వు ప్రేమించగలుగుతావు. ఒకప్పుడు నీకు లోబడిన వారు ఇప్పుడు లోబడకపోయినా నీ ప్రేమ ఇసుమంతైనా మారదు. ఒకప్పుడు వారికి ఉన్న యోగ్యతలను బట్టి ఉన్నప్పటికీ ఇప్పుడు ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఏ ప్రయోజనం లేకపోయినప్పటికీ, వారు నిన్ను ప్రేమించడం లేదు కదా, వారు నిన్ను ద్వేషిస్తున్నప్పటికీ నువ్వు ఇంకా వారిని ప్రేమించగలిగితే అది నిజమైన క్రీస్తు ప్రేమ. అలా మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే, అటువంటి ప్రేమతో మనం ఇతరులను ప్రేమిస్తే కుటుంబాలు కూలిపోవండి. భార్యాభర్తల వద్ద ఘర్షణలు రావు, విడాకుల వరకు ఆ వివాహ విషయాలు వెళ్ళవు, అన్నదమ్ముల్లో ద్వేషాలు రావు, ఒకరినొకరు చంపుకునే రీతిగా ఒకరినొకరు ద్వేషించుకొని కోట్లకు ఎక్కే పరిస్థితికి దిగజారరు. దేశంలో అటువంటి ప్రేమ ఉంటే ఎందుకు ఈ విభేదాలు, చంపుకోవటాలు, అసహించుకోవటాలు, ఒకరినొకరు ద్వేషించుకోవటాలు, హాని చేసుకోవటాలు? కారణం ప్రేమ లేదు. మంచదనములలో అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. సహజమైన ప్రేమ లేదు. కనీసం సహజ ప్రేమ ఉంది. గ్రీకులో 4 మాటలు ఉన్నాయి. ఆ 4 రకరకాల ప్రేమలవి. ఒకటి సహజ ప్రేమ, తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ. రెండవది యవనస్తుల మధ్య ఉన్న రొమాన్స్. ఏంటండి? ఎరోస్ అంటే ఆ యవనేచ్ఛల ఆకర్షణలో వచ్చిన ఒక విధమైన ఆశ, వాంఛ. మూడవది ఒక ఫ్రెండ్షిప్. ఇతరులు ఒకే రకమైన మనస్సులు కలిగిన వారు, ఒకే రకమైన అభిరుచులు కలిగిన వారు స్నేహితులు అవుతారు. అది స్నేహం అంతే. ఆ స్నేహితులు విడిపోతారు. ఆ స్నేహాలు ఎప్పుడు ఉండవు, సీజనల్గానే ఉంటాయి. అయితే 4వది అగాపే ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. అదే నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ మనకు లేకపోతే నువ్వు ఎంత మంచి విశ్వాసం అని చెప్పుకున్నా, నువ్వు ఎంత పెద్ద పాస్టర్ అని అనుకున్నా అది వ్యర్థం అన్నాడు. పౌలే అన్నాడు, కొండలను పెకలించగలిగినంత విశ్వాసం నాకున్నా, భాషలు మాట్లాడగలిగినంత వరాలు నాకున్నా, దేవదూత భాషలు నేను మాట్లాడినా, నేను కాల్చబడడానికి నా శరీరం అప్పగించిన, నా ఆస్తంతా పేదలకు పంచిపెట్టిన ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. ప్రేమ క్రియల్లో చూపించాలి. మిమ్మల్ని చూసిన వారు మీరు క్రీస్తు ప్రేమ కలిగిన వారని గుర్తించగలుగుతున్నారా? నా జీవితంలో నేను నేర్చుకుంది, ఎవరిని కొట్టి, తిట్టి, బలవంత పెట్టి, భయపెట్టి, బాధ పెట్టి, ఆశ పెట్టి ప్రభు కొరకు సాక్షులుగా చేయలేం. కానీ క్రీస్తు ప్రేమను చూపించడం ద్వారా క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదిస్తాం. మన ఇంటి వారిని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని సంపాదించుకోగలుగుతాం. అట్టి ప్రేమ పరిశుద్ధాత్మని ద్వారా మీరు అడిగితే మీ మీద కుమ్మరిస్తారని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, క్రీస్తు ప్రేమ మన మీద కుమ్మరించబడుతున్నది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచనందున మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. దేవుని ప్రేమను
మనం పొందాలంటే అది పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించున్నట్లుగా మనం ఆయనకు ఎందు నిరీక్షణ కలిగి కనిపెట్టాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ప్రేమ చల్లారిపోయి అంచె దినాలలో మొదటి ప్రేమను పోగొట్టుకున్న భక్తులు, విశ్వాసులు అనబడిన వారు అంతకంతకు దిగజారిపోతున్న ఈ భయంకరమైన పరిస్థితుల్లో మేము ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు అన్ని విషయములను ఎదుగునట్లుగా మా సాక్ష్యమును, మా జీవితమును మేము ఇతరులకు చూపించుటకు పరిశుద్ధాత్ముల ద్వారా నీ ప్రేమను మా మీద కుమ్మరించి ప్రేమ కలిగి బ్రతుకుటకు, మా బ్రతుకులో క్రీస్తు ప్రేమను మా చుట్టూన్న వారు చూచున్నట్లుగా క్రియాత్మకమైన ప్రేమను, క్రీస్తు పరిశుద్ధమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన, నిస్వార్థమైన ప్రేమను కలిగి నిన్ను ప్రేమించువారిగా, మా పొరుగువారిని ప్రేమించువారిగా మా ఒక్కొక్కరికి నీ అభిషేకమును దయచేయమని ప్రతి హృదయములోను పరిశుద్ధాత్మల ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడినట్లుగా నీ అద్భుతాలు జరిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఎప్పుడునూ సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సోదరుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేస్తూనే ఉండండి. మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు నిజంగా ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదించబడితే మరొకరికి షేర్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జూలై 15, 2026 ఒక ప్రత్యేకమైన ఆల్ ఇండియన్ క్రిస్టియన్ లీడర్స్ సమ్మిట్ని విజయవాడలో ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయం మీకు ముందుగానే తెలియజేశాం. మరి చాలామంది మరిన్ని వివరాలు కోరుతున్నారు కాబట్టి మరోసారి ఈ విషయం మీతో సంప్రదించాలని నేను ఇక్కడ ఉన్నాను. చూడండి, ఇది సేవకుల కొరకు, దైవజనుల కొరకు, పాస్టర్ల కొరకు, ఎవాంజలిస్ట్ కొరకు, లీడర్స్ కొరకు, ముమ్మరంగా సేవలో పాల్గొన్న వారందరి కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక సమిట్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఎంతో అద్భుతమైన రీతిగా అనేక పాఠాలు మనందరం కలిసి నేర్చుకోవడానికి, పరిశుద్ధాత్మని అభిషేకం పొందడానికి ఇది మంచి అనుకూలమైన అవకాశం. కొందరు మరి మాకో అంటున్నారు. ఖచ్చితంగా అందరి కొరకు జూలై 15వ తారీఖు సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఒక ప్రత్యేకమైన కూడికను ఏర్పాటు చేస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎవరైనా రావచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ రిజిస్ట్రేషన్. మిమ్మల్ని అందరినీ ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ ప్రత్యేకమైన లీడర్స్ సమ్మిట్కి కేవలం దైవజనుల్ని ఆహ్వానిస్తున్నాం. బట్ ఒక్క విషయం, ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది. ఒకవేళ మీ క్యూఆర్ కోడ్ విషయాలు తెలియకపోతే ఇదిగో 8144123456 అనే నెంబర్కి మీరు ఏ సమయంలోనైనా కాల్ చేయొచ్చు, లేక ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే మీకు అన్ని వివరాలు వివరంగా మీకు ముఖాముఖిగా తెలియజేయడానికి, లేక వాట్సాప్ ద్వారా తెలియజేయడానికి, లేక మీరు క్యూఆర్ కోడ్లో సంప్రదించి ఫిలప్ చేసిన ఫామ్స్ విషయాల్లో కూడా సంప్రదించడానికి మీకు సహకరించిన వారు ఉంటారు. కాబట్టి ఈరోజే మనకు చాలా తక్కువ సమయం ఉందండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ తొందరగా మీరు వస్తున్నారా, ఎవరు, ఎక్కడి నుంచి అన్నది తెలియజేస్తే దానికి తగినట్టుగా మేము మిమ్మల్ని
స్వీకరించడానికి, ఆతిథ్యం ఇవ్వడానికి, మీరు కూడా ఆ పరిచయలో పాల్గొనడానికి అవకాశం కలిగేయడానికి సహకరించిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు సేవకులకి అన్నారు కదా, మేము రాము అనకుండా సాయంత్రం మీటింగ్కి మీరందరూ కల్వరి దర్శనం అనే టీవీ కార్యక్రమాల ద్వారా, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేలు పొందుతున్న విశ్వాసులందరూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా భాషల్లో ఉన్నవారు, అలాగే సేవకులు కూడా అనేక రాష్ట్రాల నుండి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న దైవ సేవకులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి. అక్రాస్ ద గ్లోబ్ దేవుని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు అంత్యదినంలో జరగాలంటే అన్ని భాషల వారికి, సకల జనులకు దేవుని వాక్యం అందాలి కనుక ఇదే ఆశతో, ప్రయాసతో మనమందరం కలిసి దేవుని రాజ్యముని కట్టు విషయంలో ముందుకు సాగినట్లుగా ప్రార్థనాపూర్వకంగా రండి. ఇప్పుడే స్పందించండి. ఇప్పుడే ఫోన్ చేయండి, లేకపోతే క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసుకొని డీటెయిల్స్ తెలియజేయండి. తప్పక రండి, ఆశీర్వదించబడండి. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడేయుడును గాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.